కాబట్టి మహానుభావుడు కాలి బొటని వేలి మీద నిలబడ్డాడు. ఒక్కొక్క నది ఈ దేశంలో ప్రవహించింది అంటే ఋషులు ఎంత తపస్సు చేస్తే నదులు వచ్చాయో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అంత తపస్సు చేశాడు. 1 సంవత్సర కాలం పూర్తయింది. ఇంకా బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు మాసాహారో అన్నారు, నెలకొకసారి అన్నం తిన్నాడన్నారు, ఏదో ఆహారం తిన్నాడన్నారు. అసలు పరమశివుడి గురించి తపస్సు చేసినప్పుడు అలా తిన్నాడని కూడా చెప్పలేదు. కాలి బొటనివేలి చివర శరీరాన్నంతటినీ కూడా నిలబెట్టి మహానుభావుడు ఏడాది తపస్సు చేశాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్పేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసాధరయిష్యామి శైలరాజసుతామహం. అడగలేదు. బ్రహ్మగారినైతే భగీరథుడు అడిగాడు. పరమశివుడు ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు, ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం. ఓ నరశ్రేష్ఠ, నరులలో ఉత్తమమైన వాడా, నువ్వు చేస్తున్నటువంటి తపస్సు యొక్క త్యాగమేమిటో, ఆ తపస్సు ఎంత నిష్ఠతో ఎంత కష్టంతో చేస్తున్నావో అర్థం చేసుకున్నాను, ప్రీతి పొందాను. శిరసాధారయిష్యామి, నా తలారా పడతాను, నా తల నిండా పట్టుకుంటాను. అంటే పైనుంచి పడితే ఎక్కడ పడాలి? తల మీద పడాలి. శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం, హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మని పడతాను, సరేనా అన్నాడు. మీరు పైనుంచి పడుతున్న దాని కింద తలపెట్టడం అంత తేలిక అనుకుంటున్నారేమో, ప్రమాదహేతువు కూడా. మీరు ఎప్పుడైనా కొండల మించి పడేటటువంటి ప్రవాహం కింద స్నానం చేస్తే తల ఎప్పుడూ పెట్టకూడదు. తల మీద ఇలా 2 చేతులు జల్లెడలా పెట్టి తల పట్టాలి తప్ప దాని కింద తలకాని పెట్టారా స్నానం చేసినంతసేపు బాగుంటుంది. తెలియక దాని కింద 1 పావు గంట స్నానం చేసి వెళ్ళిపోతే 2 రోజులు నిద్రపోతే తప్ప హోరు తగ్గదు. తలలో అంత హోరు వచ్చేస్తుంది, చెవులు పోటొచ్చి చెవుల్లోకి నీరు నిలబడిపోతుంది, అంత ప్రమాదం. ఈ బ్రహ్మస్థానం మీదకి జలప్రవాహం పైనుంచి వచ్చి పడిందో అదేం ధార ఇలా పడదు, కదులుతూ పడుతుంది. పడుతున్నప్పుడు ఈ పెంకు మీద కాని పడిందా అంత హోరొస్తుంది తల్లోంచి. అందుకే జలపాతం కిందకి వెళ్ళినప్పుడు చేతులు ఇలా పెట్టి స్నానం చేస్తారు, వంగుతారు, వంగి స్నానం చేస్తారు తప్ప నదిలో మజ్జనం చేసినట్టుగా జలప్రవాహం కింద తల పెట్టకూడదు. అది అన్ని వేళలా మంచిది కాదు, ఉపద్రవాలు తీసుకొస్తుంది. అదేదో తక్కువ ఎత్తులోంచి పడుతున్నదైతే పర్వాలేదు. ఏ కపిల తీర్థంలో శేషాచలం కొండల మించి పడుతుంటుందే ధార, అటువంటిది కొంతవరకు పర్వాలేదు. అది కూడా వేగంగా ఉన్నప్పుడు తలపెట్టమని నేను ఎప్పుడూ చెప్పను. కాబట్టి ఆకాశంలోంచి గంగ పడుతుంటే ఆ ప్రవాహాన్ని పట్టుకోవాలి అంటే, తన తల పెట్టాలి అంటే పరమశివుడికి కాబట్టి చెల్లింది. నేను పడతానన్నాడు. శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. ఎక్కడ పట్టాలి? ఆయన నిర్ణయం. బ్రహ్మగారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది బిందు సరోవరం అని. హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చి అక్కడ నిలబడ్డాడు. అదొక అద్భుతమైనటువంటి మూర్తి. ఆ గంగావతరణాన్ని పట్టేటటువంటి పరమశివమూర్తిని చూడాలి. సాధారణంగా జటలు ఇలా విప్పుకున్నట్టుగా చూపిస్తారు. అలా జటలు కిందకి విప్పుకుని ఉన్నాడు అని చెప్పలేదు మనకి కావ్యాల్లో. అలా జటలు కిందకి విప్పేసుకుని ఎప్పుడు ఉంటాడు అంటే, ఏదో వీరభద్ర జననంలో ఒకసారి జట పెరికి కొట్టాడు ఆ కైలాస పర్వతం మీద. అది పెద్ద జటాజూటం కింద చుట్టాడు, దాన్ని ఏదో ఒక బిందెలా చుట్టాడు, చుట్టి నిలబడ్డాడు. పాండురంగడు ఎలా నిలబడతాడో అలా 2 చేతులు నడుం మీద వేసి ఓరకంట ఇలా ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడు, 2 కాళ్ళు కొద్ది దూరంగా ఉంచి. ఎందుకని ఆ గంగా ప్రవాహం పడుతుంది, పడినప్పుడు దాన్ని పట్టాలి, పట్టి భూమి దెబ్బ తినకుండా కాపాడాలి. కాపాడి తన మించి మళ్ళీ ప్రవాహాన్ని జాగ్రత్తగా నియంత్రించి వదలాలి. ఇప్పుడు ఈ ప్రవాహాన్ని ముందు రథం మీద వెడుతూ భగీరథుడు పాతాళానికి తీసుకెళ్ళాలి. పాతాళంలో సగరుల యొక్క బూది కుప్పల మించి ప్రవహించాలి. అప్పుడు వాళ్ళు ఉత్తమ గతులు పొందాలి. అప్పటి వరకు తానలా నిలబడాలి. దానికి సిద్ధపడి వచ్చి నిలబడ్డాడు. బ్రహ్మగారు ఆదేశించాడు. నది కదవాలి అంటే బ్రహ్మగారి ఆదేశం ఉండాలి. ఆ బ్రహ్మగారు ఆదేశిస్తే గంగమ్మ పైనుంచి కిందకు వస్తాడు. వస్తూ చూసింది ఆకాశంలోంచి. వెర్రివాడు ఎలా నించున్నాడో చూడండి. ఏమిటో నన్ను పట్టుకోవడం అంటే అంత తేలిక అనుకుంటున్నాడు. శ్రోతసాగృహ్య శంకరం అంది. నేనేం చేస్తానో తెలుసా? ఇప్పుడు నేనేమి ఊరుకోను.
నేను పాతాళ లోకానికి వెళ్ళిపోతాను, ఎందుకనించే పైనుంచి కింద పడి ప్రవాహంగా పెడతాను. నన్ను పట్టుకుంటానంటున్నాడే, ఈ శంకరుణ్ణి ఈడ్చేస్తాను నాతో పాతాళానికి. అప్పుడు తెలుస్తుంది నన్ను పట్టడం అంటే ఏమిటో. పెద్ద తెలివైన వాణ్ణని, పట్టగలిగిన సమర్థుణ్ణని, ఏమిటో 2 కాళ్ళు దూరంగా పెట్టి నడుం మీద 2 చేతులేసి జటాజూటం కట్టి ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడనుకుంది. మహర్షి అన్నారు, తస్యావలీపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః అన్నారు. గంగమ్మ యొక్క అహంకారం ఏమిటో తెలుసుకోలేని వాడు ఏమిటి పరమేశ్వరుడు. ఆయన కనిపెట్టాడు. ఎవరి మనసులో ఉన్న మాట ఆయనకి తెలియదు గనక, ఎంత అహంకరిస్తోందిరా గంగా, నన్ను ఈడ్చేస్తానంటోంది పాతాళానికి. సరే పడమన్నాడు. అలా పడుతూనే ఉంది ఏడాది పాటు. 1 సంవత్సర కాలం అయిపోయింది. గగనా శంకర స్థిత తతోధరణిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పరుస్కృతం అని పడాలి ఆ గంగ. కానీ ఆ గంగ ఆయన యొక్క జటాజూటంలో ఉండిపోయి కిందకి నీటి చుక్క పడలేదు, కనీసం ఆయన నుదురు కూడా తడవలేదు. అంత పెద్ద ప్రవాహం వచ్చి పడిపోతుంటే ఆయన జటాజూటంలో అలా తిరుగుతూ ఉండిపోయింది. బయట నిలబడిన వాళ్ళకు ఒక్కడికి కనపడదు. పైనుంచి పడడం కనపడుతోంది, శంకరుడి జటాజూటంలోకి వస్తుంది అంతే. ఆ తర్వాత ఏమైందో తెలియదా. పోనీ ఎప్పటికి నిండుతుంది, అది నిండడం లేదు. ఇదే దర్శనం చేశాడు రావణాసురుడు ధ్యానంలో. దర్శనం చేసి జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకారచండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచివల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళాగళాపమంజరి అని ఆ పరమశివుడి యొక్క తాండవాన్ని స్తోత్రం చేస్తాడు. ఆయన తాండవం చేస్తూ ఉంటే బిందెలో నీళ్లు పెట్టుకుని తాండవం చేస్తే ఎలా ఉంటుందో అలా తిరుగుతూ ఉంటుంది గంగమ్మ. అలా పడుతూనే ఉంది ఆవిడ. చుక్క నీరు కిందకి రాదు. ఎంతకీ కింద పడకపోయేటప్పటికి చూశాడు భగీరథుడు. ఆవిడ అహంకరించడము బాగుంది, ఈయన కోపం పెట్టుకోవడము బాగుంది. మధ్యలో మాపితరులు తరించేది. ఇప్పుడు మళ్లీ తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలు పెడితే పరమశివుడు అనుగ్రహించాడు. ఈవిడితో విషయమేముంది కానీ పాపం నిన్ను అనుగ్రహించాలి, విడిచిపెడతాను గంగనన్నాడు. అనేసరికి అక్కడ ఒక పెద్ద విచిత్రం జరిగింది. ఆ గంగ పరమశివుని యొక్క జటాజూటంలోంచి కింద పడుతోంది. పడేటప్పుడు ఆయన జటాజూటంలోంచి దారి విడిచిపెట్టాడు. కింద పడిన ప్రవాహం ఒక ప్రవాహంగా వెళ్ళలేదు. ఎంత పెద్ద నీటి ప్రవాహం పడిపోయిందంటే తూర్పుకి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి, పశ్చిమానికి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి. తూర్పుకి వెళ్ళిపోయినటువంటి 3 పాయలు 3 నదులైపోయాయి. శివుడి జటాజూటంలోంచి వచ్చి కింద పడ్డవి. అవే పావని, లాదిని, నళిని. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయినటువంటి 3 ప్రవాహాలు 3 నదులైపోయాయి. అవే సుచక్షువు, సీత, సింధువు. 7వ ప్రవాహం ఆయన శరీరాన్ని తాకి ఆయన పాదాలు కడుగుతూ కింద పడి భగీరథుడి వెంట వెళ్ళింది. అది గంగ. గంగా అన్న పేరుతో, భాగీరథి అన్న పేరుతో భూమి మీద ప్రవహించింది. హిమవత్ పర్వత ప్రాంతం నుంచి వచ్చింది. తత్ర దేవర్షి గంధర్వాః వసుధా తలవాసినః భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశుః అంటారు మహర్షి. అంత వేగంతో పడిపోయిన గంగ శివుడికి తగిలి కింద పడిపోతుంటే దాని కింద తల ఎవడు పెట్టగలడు? పెట్టలేరు. తల పగిలిపోతుంది ఆ ప్రవాహ వేగానికి. తల పెట్టలేక ఎంతో కాలం దేవతా పదవులలో ఉండి 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 తమ యొక్క పుణ్యభాగమంతా పూర్తయిపోయిన తరువాత ఇక మళ్లీ మర్త్యలోకములోకి తోసివేయపడి పునర్జన్మ కోసమని వచ్చి పడిపోతున్నటువంటి దేవతలు వచ్చి ఈ కింద పడుతున్నటువంటి గంగలో స్నానం చేయడానికి అవకాశం లేక, ఇది పరమశివుని యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి మేము పోగొట్టుకున్న పుణ్యం మళ్లీ వస్తుంది, చేసిన పాపాలు పోతాయినా నీళ్లు చల్లుకున్నారటిలాగా. చల్లుకునేటప్పటిగా పాపాలన్నీ పోయాయి. మళ్ళీ ఈరి దేవలోకాలకు వెళ్ళిపోయారు, మళ్ళీ దేవతా పదవుల్లోకి వెళ్ళిపోయారు. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, మహర్షులు, దేవతలు తమ తమ వాహనాల మీద వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు గంగావతరణాన్ని. ఒక్క గంగ నీరొక్కటి కాదు పడ్డం,
అది గగనా శంకరస్థిత తతోధరణిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. బ్రహ్మాండమైనటువంటి శబ్దం చేస్తూ అందులో చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు మొదలైనటువంటి అనేక జంతువులతో తెల్లటి నురుగుతో వెండి ప్రవహించినట్లుగా ప్రవాహం అంతా వెళ్ళిపోతోంది. కోటి సూర్యుల పగిది వెలిగిపోతోంది ఆ గంగా ప్రవాహం. దాని పక్కన ఈ దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వెడుతున్నారు. అలా వాళ్ళందరూ బయలుదేరి వెడుతుంటే ఆ గంగావతరణం చూడ్డానికి అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా నీళ్ళిలా చల్లుకున్నంత మాత్రం చేత మళ్ళీ పుణ్యాన్ని పొంది ఉత్తమ గతులకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న గంగకి ముందు భగీరథుడి రథంలో వెడుతున్నాడు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆ గంగ సమస్త పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తిని పొందింది. ఎందువలన అంటే మహర్షి చెప్పారు, భవాంగపతి తంతో యం పవిత్రమితి పస్పృశు. అంత శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చింది, పాపములు ఎందుకు పోగొట్టగలదు అంటే ఆమె పరమశివుని యొక్క శరీరమును తాకినది కనుక అని వాల్మీకి మహర్షి తీర్పు చెప్పారు. శివ శరీరాన్ని తాకి కింద పడింది కాబట్టి ఆ గంగకి జనుల యొక్క సమస్త పాపములను తొలగించగలిగినటువంటి శక్తి వచ్చింది. అటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉందో అది భగీరథుడి వెనకాతల వెళ్ళిపోతోంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంగలించుతున్న భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటారు. ఆ గంగావతరణం జరుగుతున్నప్పుడు ఆ గంగా ప్రవాహాన్ని పరమశివుడు అంత అద్భుతంగా పట్టి విడిచిపెట్టాడు. చూడడానికి అదొక గొప్ప ఆశ్చర్యం. దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వచ్చేశారు. ముందు భగీరథుడి రథం వెడుతోంది. రథం వెనక గంగ ప్రవాహం వెళ్ళిపోతోంది. భగీరథుడు పాతాళలోకానికి వెడితే ఈ ప్రవాహం కూడా పాతాళలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళిపోతుండగా అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి జహ్నుముని యొక్క ఆ ఆశ్రమ వాటాన్నంతటి కూడా ముంచెత్తేసింది ఆ ప్రవాహం. ఆయన ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తున్నా అంత ప్రవాహం రావడంలో ఆయన యజ్ఞవాటం అంతా నీటిలో పైకి లేచిపోయింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. నేను తపస్సులో ఉండగా ఈ గంగావతరణం జరిగి ఈ గంగమ్మ ముందు వెనకలు చూడకుండా నా యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని, యజ్ఞవాటాన్ని ముంచెత్తింది అని కోపం వచ్చి తన యొక్క అపారమైనటువంటి యోగశక్తి చేత గంగా ప్రవాహాన్ని అంతటినీ కూడా లోపలికి పుచ్చేసుకున్నాడు. ఇప్పటి వరకు హిమవత్ పర్వత ప్రాంతం నుంచి అలా ఒడులతో సుడులతో ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నటువంటి గంగ అకస్మాత్తుగా అంతర్ధానం అయిపోయింది. దేవతలందరూ తెల్లబోయారు. వెనక ఏ ధ్వని లేదు. వెనక్కి తిరిగి చూశాడు భగీరథుడు, లేదు గంగా ప్రవాహం. ఏమైందన్నారు. జహ్ను మహర్షి తగిశారన్నారు. వెళ్ళి జహ్ను మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను మా పితరుల్ని తరింపజేయడానికి వచ్చాను, అందుకు భగీరథ ప్రయత్నం అంటారు. మీరు ఇంత దూరం తీసుకొచ్చినటువంటి గంగని లోపలికి పుచ్చేసుకున్నారు, నన్ను అనుగ్రహించి గంగని విడిచిపెట్టండి అని ప్రార్థన చేశాడు. ఆయన తన కుడి చెవిలోంచి గంగని విడిచిపెట్టారు. జహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పొందింది. తస్మాత్ జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. మళ్ళీ అదో గమ్మత్తు. ఒక్కసారి అంత ప్రవాహం జహ్ను మహర్షి యొక్క శరీరాన్ని తాకి ఆయన చెవిలోంచి పైకొచ్చి ముందు భగీరథుడు వెడుతుంటే వెనకాతల జాహ్నవి ప్రవాహమై ఆ గంగమ్మ మళ్ళీ బయలుదేరింది. చిట్ట చివరికి భగీరథుడు పాతాళలోకానికి వెళ్ళాడు. ఆయన వెనకాతల ఈ గంగా ప్రవాహం అంతా పాతాళలోకానికి వెళ్ళింది. ఆ బూది కుప్పలైపోయినటువంటి 60,000 మంది సగరుల యొక్క దగ్ధమైన శరీరపు ఆ బూడిద రాసుల మించి ప్రవహించింది. వెంటనే పరమ సంతోషంతో చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. అద్భుతం రా నాయనా, నీ వంశంలో ఎవరూ దీన్ని సాధించలేకపోయారు. నువ్వొక్కడివి. నీ ప్రపితామహుల్ని పైకి పంపించడం కోసం, వాళ్ళకి స్వర్గలోకవాసం ఏర్పాటు చేయడం కోసం ఇంత కష్టపడి గంగా అవతరణం చేయించావు. అందుకే ఇక నుంచి భూమి మీద ప్రవహించేటటువంటి ఈ గంగా ప్రవాహానికి అంతటికీ కూడా నీ పేరు మీదుగా భాగీరథి అనబడేటటువంటి పేరు కలుగుతుంది. గంగకు త్రిపథగా అని పేరు వస్తుంది. 3 మార్గములలో ప్రవహించినది. స్వర్గలోకంలో ప్రవహించింది మందాకిని, భూలోకంలో ప్రవహించింది భాగీరథి,
పాతాళలోకంలో ప్రవహించింది భోగవతి. 3 పేర్లతో ఒకే నది ప్రవహిస్తోంది కాబట్టి త్రిపథగా అనబడేటటువంటి పేరు గంగకి సార్థక్యం అవుతుంది. నువ్వు సాధించినటువంటి ఈ కార్యం మహత్తరమైన కార్యం. ఇదిగో ఈ గంగా ప్రవాహం చేత వీళ్ళందరూ కూడా పునీతులై ఈ 60,000 మంది సగరులు కూడా స్వర్గలోకానికి చేరుకున్నారు. ఎంత కాలము ఈ గంగా ప్రవాహం ఉంటుందో అంత కాలము సగరులు 60,000 మంది కూడా స్వర్గలోకవాసాన్ని పొందుతారు. నీకు వరం ఇస్తున్నానన్నాడు. వాల్మీకి మహర్షికి శ్రీరామాయణంలో ఏదైనా ఘట్టాన్ని చెప్తే ఆ ఘట్టానికి ఫలశ్రుతి చెప్పేటటువంటి అలవాటు మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. రామాయణంలో ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు నడవనివ్వండి, ఆయన ఫలశ్రుతి చెప్పరు. ఇది చదివితే ఇది వస్తుంది అని ఎక్కడా చెప్పరు. అటువంటి మహర్షి కొన్నిటికి మాత్రమే చెప్పారు. అందులో బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తికి చెప్పారు, గంగావతరణానికి చెప్పారు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యః శృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో ప్రశాంత చిత్తుడై మనసులో భగవంతుని మీద, శాస్త్రం మీద, గురువు మీద నమ్మకం ఉన్నవాడై ఎవడు శ్రద్ధతో గంగావతరణాన్ని వింటాడో అలా విన్నంత మాత్రం చేత యః శృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ మనసులో తీరకుండా ఉండిపోయినటువంటి కోర్కెలు ఏ ఉన్నాయో ఆ కోర్కె తీరుతుంది గంగావతరణం వింటే. సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగావతరణాన్ని ఒక్కసారి వింటే చాలు, గంగానదికి వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. గంగావతరణం చదివినా, గంగావతరణం విన్నా సమస్తమైనటువంటి పాపములు ఉపశాంతి పొందుతాయి, అవి తొలగిపోతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే. ఆయువు కీర్తి రెండూ కూడా కలుగుతాయి. అంతేకాదు ఈ గంగావతరణం విన్నటువంటి కారణం చేత ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ. గంగావతరణం ఎక్కడైనా చెప్పినా, గంగావతరణం ఎక్కడైనా విన్నా వెంటనే వాళ్ళ పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే సంతానం కలుగుతుంది. పితృదేవతానుగ్రహమే సంతానం కలగడానికి ప్రధాన కారణం. కాబట్టి ఆ గంగావతరణం వినడం చేత పితృదేవతానుగ్రహం కలుగుతుంది. గంగావతరణాన్ని విన్న కారణం చేత దేవతలందరూ సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహాన్ని వర్షిస్తారు. దేవతల యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా ప్రశాంతంగా ఉండి అందరూ సంతోషంగా ఉండేటటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి గంగావతరణానికి ఇంత శక్తి ఉన్నది అని మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పారు. గంగానదికి ఒక్కదానికే త్రిమూర్తులతో సంబంధం ఉంది. మిగిలిన ఏ నదికి కూడా త్రిమూర్తి సంబంధం చెప్పడం కష్టం. కానీ ఒక్క గంగానది ఎంత గొప్పది అంటే ముగ్గురి యొక్క స్పర్శని పొంది ఉన్నది అని చెప్తారు. ఆకాశగంగ వేరొక కారణం చేత కూడా స్వర్గలోకంలో ప్రవహించింది. ఏ కారణం చేత అంటే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని పొందారు. వామనావతారాన్ని పొంది బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళారు. ఎందుకని అంటే అదితి తన కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై వనవాసం చేసి కష్టపడుతున్నాడని, తన యొక్క సవతి అయినటువంటి దితి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి అన్ని లోకములను ఆక్రమించి ఇంద్ర పదవిలో కూర్చున్నాడని, తన కుమారునకు మళ్లీ రాజ్యాన్ని సంక్రమింప చెయ్యవలసిందని భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి వ్రతాన్ని కల్పంతో ఆచరించింది. అలా ఆచరించిన కారణం చేత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్. ఆ ఎదురుగుండా కంటికి మాంసనేత్రానికి దురికేటట్టుగా ప్రత్యక్షమైనటువంటి విష్ణుస్వరూపాన్ని చూసి పరమ సంతోషంతో నోట మాటలు రాక కన్నులతో రూపాన్ని జుర్రుకుంటూ వాపుచ్చి మందమధురాలాపంబుల నోట మాట గట్టిగా పైకి రాకుండా గుణుగుతున్నట్టుగా శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసింది. ఆయన పరమ సంతోషాన్ని పొందాడు.
అమ్మా, ఏ కోరికతో నువ్వు ఇంత గొప్ప వ్రతాన్ని చేశావు? ఇంత పాతివ్రత్యంతో భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పిన వ్రతాన్ని ఏం కోరి అనుష్ఠించావు? కోరమని అడిగాడు. ఆవిడంది, నా కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు, నా సవతి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఇంద్ర పదవిలో కూర్చునున్నాడు, చిట్ట చివరికి హవ్యాన్ని కూడా ఇవ్వట్లేదు ఇంద్రుడికి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలపంచలను జాలెపడిని నేడు, అమరులకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్య నేడు, బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు. ఇవాళ దేవతలకి కనీసం ఒక్క పిడచ కూడా చేతిలో పెట్టడం, హవిస్సంతా బలిచక్రవర్తి తినేస్తున్నాడు. నా కొడుకు ఎక్కడో అరణ్యాలలో తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. పరమైశ్వర్యవంతులైనటువంటి ఆ ఇంద్రుని యొక్క కుమారులు జయంతాదులు బోయవాళ్లతో కలిసి తిరుగుతున్నారు అరణ్యాల్లో. అసలు నా కోడలు శచీదేవి ఇవాళ ఎన్ని కష్టాలు పడుతోందో, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు. ఇన్ని చోట్ల ఎన్ని పనులు చేస్తూ ఎంత కష్టపడుతోందో నా కోడలు, అంత కష్టపడుతోంది. అందుకని అనుగ్రహించమని కశ్యప ప్రజాపతిని అడిగితే వ్రతం చెప్పాడు. ఆ వ్రతాన్ని అనుష్ఠించాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, మళ్ళీ నా కొడుక్కి స్వర్గలోకాధిపత్యం ఇప్పించమంది. ఆయన అన్నాడు, తప్పకుండా ఇప్పిస్తానమ్మా, నువ్వు కోరిన తర్వాత ఇప్పించకపోవడమా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నాకు కోరికుందమ్మా నీ కడుపున కొడుగ్గా పుట్టాలని, అనుగ్రహిస్తావా? నీ కడుపులో చోటిస్తావా? నీ కడుపులో ఆవాసం చేసి బయటికి వస్తానమ్మా అంటే పరమ సంతోషాన్ని పొందింది. అలాగేనయ్యా అంటే రవి మధ్యాహ్నమునంచెరింపగ్రహతారా చంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిధి సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఆయన ఆకాశంలో మధ్యాహ్న కాలంలో సూర్యబింబం ప్రకాశిస్తూ ఉండగా శ్రావణ ద్వాదశి నాడు మహానుభావుడు సమస్త బ్రహ్మాండములను నిండి నిబిడీకృతమయ్యేటటువంటి విష్ణువు వామనమూర్తి అయి అదితి గర్భంలోంచి బయటికి వచ్చాడు. సరే, ఉపనయనం చేశారు. ఆయన పుట్టగానే కృష్ణ పరమాత్మల లీలలు లేవు. ఉపనయనాధికారము పొందినటువంటి వయస్సు పొందేశాడు. రమ్మా మానవకోత్తమని పిలిచి, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నాకుల దీపకార అగదయ్య భాగ్య రాశి వగుచు అంటూ అదితి కశ్యపులు ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం చేసుకున్నటువంటి బ్రహ్మచారి పక్కనున్న వేద పండితులను అడిగాడు, ఈ లోకంలో రాజులు భూరి సంభావనలు ఇస్తున్నారా? బ్రాహ్మణుల్ని గౌరవిస్తున్నారా? వేదాన్ని బాగా ఆదరిస్తున్నారా? యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయా అని అడిగాడు. అబ్బో, దానం అంటే ఏం చెప్పమంటావు, బలిచక్రవర్తిదే దానం, ఆయన యజ్ఞం చేస్తున్నాడు, రమ్మన్నారు. శ్రీ మహావిష్ణువు వటువు రూపంలో ఈ బ్రాహ్మణులతో కలిసి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటాన్ని చేరుకున్నాడు. సరే, చాలా పెద్ద కథ జరిగిందనుకోండి. స్వస్తి జగత్రయీ భవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుధారాపదవ్యభర్తకున్ మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు దానవలోక భర్తకున్ అని స్వస్తి చేశాడు. చేసి, ఏం కావాలయ్యా పిల్లవాడా, నీకేం కావాలి చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. అంటే నాకెందుకయా 3 అడుగుల త్రోవ చాలు బ్రహ్మచారిని, అవి ఇవి నాకెందుకు, వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో హరులో రత్నములో వివృష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాకయేమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ, ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తానండి. నాకెందుకయా అవన్నీ, నాకు అక్కర్లేదు. బ్రహ్మచారిని గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగైనెక్కడ కలులు ఆమాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంఠితం వైన 3 అడుగుల మేర త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. 3 అడుగుల నేల ఇచ్చాననవయా, అదే నాకు బ్రహ్మాండం, సంతోషంగా పుచ్చుకుంటాను.
ఏమిటో పొట్టి పిల్లాడు వటువు ఇంతున్నాడు, 3 అడుగులతో కొలిస్తే ఏ పాటు వస్తుంది? చక్రవర్తిని, నాకు తగిన దానం ఇవ్వాలి. చెప్తే వినడు. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల కోర్కెతీర బ్రహ్మకు 1 ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర అంటాడు. 3 అడుగులు అంటూ పోతన గారి భాగవతంలో 1-2 అడుగుల అంటాడు. ఇచ్చానను 2 అడుగులు భూమిని కొలిచేస్తాను, ఆకాశాన్ని కొలిచేస్తాను, 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాను. అందుకని 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర ఎల్ల కోర్కెతీర బ్రహ్మ కూకటి ముట్టేదా, ఇచ్చానను బ్రహ్మాండాలు కొలిచేస్తాను. లోపలి మాట. పైకి 3 అడుగులు చాలయా బ్రహ్మానందం. బ్రహ్మకు 1 ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర, దానమిస్తానని సంతోషపడిపోతున్నావే, అది చాలు. ఏమిటో ఎంత చెప్పినా విండు ఈ పిల్లాడు. 3 అడుగులని కూర్చున్నాడు. సరే, శుక్రాచార్యులు వారు చెప్పారు, పోతుందిరా నాయనా రాజ్యం అంతా అన్నారు. అయినా సరే, వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. మాట ఇచ్చానంతే, ఇచ్చేస్తానన్నాడు. రమ్మా మానవ కొత్తమ లిమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ చమ్మా అడుగుల గిటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం అన్నాడు. దానం ఇచ్చేటప్పుడు వైదికంగా ఇవ్వాలి. ఏదో మనిష్టం వచ్చినట్టు అహంకారంతో ఇవ్వడం కాదు. బంగారు పళ్ళెం పెట్టి అందులోకి వచ్చి పాదాలు పెట్టవయా బ్రహ్మచారి అన్నాడు. మొట్టమొదట కుడిపాదం ఉంచారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం మణిధారభోజ భవనం ఆశ్చర్యముం పొందగాన్. బ్రహ్మప్రీతి కొరకు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే, విష్ణువే నా ఎదురుగుండా దానం పుచ్చుకోవడానికి వచ్చాడు. ఎందుకని? ఇక్కడ నాకుంటే సరిపోదు, వచ్చే జన్మల్లో జీవుడికి పుణ్యం కావాలంటే పుచ్చుకునేవాడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి పుచ్చుకుంటే ఇక్కడ నాకున్నది పుణ్యంగా మారి మళ్ళీ నా జీవుడికి పనికొచ్చి ఉత్తర జన్మల్లో నేను సుఖాలు పొందడానికి అది ఆలంబనం అవుతుంది. కాబట్టి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే అంటూ వింధ్యావళి భార్య బంగారు బిందెతో నీళ్లు పోస్తుంటే ఆ కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి ఆ 3 అడుగులు దానం చేస్తున్నాను అని చెప్పి నీళ్లు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నీళ్లు విడిచిపెట్టాడో మరి 3 అడుగులు కొలుచుకోవాలి కదా ఆయన. ఇంతంతై వటుడింతయై వరియుతానింతయ్య భోవీధిపై అంతైతో యతమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుతు బ్రహ్మాండంత సంబద్ధి. పోతన గారే చెల్లు. ఇంతంతై వటుడింతయై వరియుతానింతై బభో వీధిపై అంతైతో యతమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై. ఇప్పటికీ లోకంలో అంటారు ఎంత పెరిగాడు అంటే ఇంతంతై వటుడింతయై అంటారు. అంతా 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 అన్ని లోకాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనకు అర్థం కాదేమోనని పోతన గారు ఒక గొప్ప చమత్కారం చేశారు. రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటించలముదంచద్ధంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అన్నారు. సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది, దాన్ని అడ్డుపెట్టి వామనమూర్తి ఎలా పెరిగారో చెప్పారు. ఆయన పెరుగుతుంటే ముందు ఆయనకి పైన గొడుగులా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, తల మీద రత్నంలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆయన కంఠంలో పెట్టుకున్నటువంటి మణిలా ఉంది. ఇంకొంచెం పెరిగారు, చెవులకు పెట్టుకున్న కుండలంలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, కడుపుకు కట్టుకున్న గంటలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆ మోకాలి దగ్గర పెట్టుకున్న అందెలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాలకు పెట్టుకున్న మంజీరంలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాల కింద పీఠం అయిపోయింది. తల మీద గొడుగులా ఉన్న సూర్యుడు గుండ్రంగా 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 పాదాల కింద పీఠంలా వచ్చాడు. అంత పెరిగిపోయాడు. అంత పెరిగిపోయి వెళ్ళిపోతుంటే సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉలిక్కి పడి పైకి లేచి దేవతలందరూ వచ్చి జయహో నారాయణ అని అరుస్తున్నారు. ఏమిట్రా ఈ అల్లరి? నేను అవతల ధ్యానంలో ఉంటే ఎందుకింత అల్లరని అడిగాడు. ఎందుకింత అల్లరేమిటి? నిన్ను కన్న తండ్రి నారాయణమూర్తి ఆయన నాభికమలంలోంచి కదుపుట్టావు, అదిగో మీ నాన్నగారు వస్తున్నారన్నారు. ఆయన పాదం వస్తుంటే ఓటి, ఆయన వస్తే ఓటినా? ఏమంటే మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటారంటే ఇక్కడ కూర్చుని పాదం ఆయన ఇంట్లో పెడతాడనా? మీరు రెండని దాని అర్థం. నారాయణమూర్తి పాదం వస్తోంది అంటే తండ్రి వస్తున్నారు అని. తండ్రి వస్తుంటే కొడుకేం చేయాలి? గబగబా నీటి కలశ చేత్తో పట్టుకుని నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని ఎదురెళ్ళాలి. అందుకని ఆయన ఏం చేశాడు బ్రహ్మగారు? తన పుట్టిల్లెజ పొమ్మటంచునజుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద చైతనముంచేచ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. మా నాన్నగారు లోపలికెళ్ళి చెబుతూ నీళ్లు తేవడం ఏమిటని గబగబా బ్రహ్మగారు తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు తీసి నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు. ఆయన పాదం కడిగితే వచ్చినటువంటి నీళ్లు ఆకాశగంగగా ప్రవహించి ఇప్పుడు బ్రహ్మగారి కమండలంలో నీళ్లు
కాబట్టి బ్రహ్మగారి స్పర్శ కుడి చేతిలో పోసుకుని కడిగారు. నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు. పరమశివుని యొక్క తలని ఆయన శరీరాన్ని తాకింది. ఇప్పుడు గంగ ముగ్గురు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, ముగ్గురు మూర్తులుగా ఉండేటటువంటి పరబ్రహ్మము యొక్క స్పర్శ పొంది భూలోకానికి వచ్చింది. అందుకే గంగ గంగ. గంగ లాంటి నది ఇక లోకంలో లేదు. అంత గొప్ప నదీ స్వరూపం గంగమ్మ. అందుకే గంగ అని కూడా అనం, గంగమ్మ అని అంటాం. గంగానది మనిషి జీవిత విధానాన్ని చెప్తూ ఉంటుంది. అందుకే చూడండి, గంగ ఎన్నో చోట్ల ప్రవహిస్తుంది. అయినా అన్ని చోట్ల ప్రవహించినది గంగే అయినా అన్ని చోట్ల హరిద్వార్ గంగ, ప్రయాగ గంగ, లేకపోతే ఏదో మందాకిని గంగ ఇలా పిలవం. కాశీ గంగ అంటాం. కాశీ గంగండి, కాశీ గంగండి అంటాం. ఎందుకు కాశీ గంగ అనంత పేరు వచ్చింది అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. గంగ ఉత్తర దిక్కున పుట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహం కాశీ పట్టణం దగ్గరికి వచ్చాక ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. జీవుడి యొక్క యాత్ర పవిత్రమైంది అని ఎప్పుడు పిలుస్తారంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. 70 ఏళ్ళు ఉంటాడు, 80 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత శరీరం శ్మశానానికి వెళ్ళిపోయి కాలిపోతుంది. అది పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి శరీరాన్ని పొంది ఉన్నాడు కనుక ఇదే చివరిసారి శరీరం పడిపోవడం తప్ప ఇంకొకసారి శరీరం పడిపోవడానికి పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందాలి అంటే, ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందాలి అంటే ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి మృత్యుంజయుడైన పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడే జ్ఞానాన్ని పొందగలడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అటువంటి పరమశివుడు మృత్యుంజయుడై ఉత్తరాన ఉన్నాడు. అందుకే దక్షిణామూర్తిగా కూర్చుంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన దక్షిణ దిక్కుకి చూస్తూ కూర్చుంటాడు దక్షిణామూర్తిగా పరమశివుడు. శిష్యులు ఉత్తరానికి తిరిగి కూర్చుంటారు. ఉత్తరానికి కూర్చున్నాము అంటే ఉత్తమమైన దిక్కు వైపుకి తిరిగి మృత్యుంజయుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహము వలన కలిగినటువంటి జ్ఞానము వలన ఇదే చివరిసారి శరీరం పడిపోవడం. ఆ పడిపోతుండగా ఏడుస్తూ పడిపోవడం కాదు, తాను సాక్షిగా ఉండి శరీరం పడిపోతుండగా చూస్తూ ఉంటాడు. అటువంటి జ్ఞానం అంకురించి ఆత్మగా అనుభవంలో నిలబడాలి అంటే, అటువంటి స్థితి కలగాలి అంటే దానికి శివానుగ్రహం ప్రధానమై ఉంటుంది. అందుకే పుట్టి చచ్చి వెళ్ళిన జీవితం అంతా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయిన జీవితం. ఎందుకంటే ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. ఉత్తర దిక్కుకి తిరిగాడు అంటే జ్ఞానాన్ని పొందాలన్న కోరికని పొందాడు అని. కాశీ దగ్గరికి వచ్చేటప్పటికి గంగ అప్పటి వరకు దక్షిణానికి వెడుతున్న గంగ ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. అందుకే కాశీగంగా అని ప్రత్యేకంగా పిలుస్తారు. కాశీ పట్టణంలో ఉండేటటువంటి గంగానది ప్రవాహానికి అంత విశేషమైనటువంటి స్థితి అంకురించింది. ఒక్క గంగానదిని అడ్డుపెట్టి మనకి ఎన్నో విశేషాలు చెప్తారు పెద్దలు. వారణాసి అని పిలుస్తాం ఆ పట్టణాన్ని. వారణ అసి ఈ 2 నదుల మధ్యలో ఉంటాయి అనేకమైనటువంటి స్నానాలు చేసే ఒడ్లు. ఎక్కడ మెట్లు దిగి మీరు స్నానం చెయ్యండి, మీరు స్నానం చేస్తున్నది మాత్రం గంగలోనే. ఘాట్ పేరు మారుతుంది. ఒకటి హరిశ్చంద్ర ఘాట్, ఒకటి రాజేంద్ర ప్రసాద్ ఘాట్, ఒకటి మణికర్ణికా ఘాట్, ఒకటి కేదారేశ్వర ఘాట్. ఘాట్ పేరు మారచ్చు, కానీ మీరు స్నానం చేసేది మాత్రం గంగలోనే. మీరు భగవంతుణ్ణి ఏ పేరుతో పట్టుకున్నారన్నది కాదు, ఏ పేరుతో పట్టుకున్నా మీరు పట్టుకునేది మాత్రం చివరికి భగవంతుణ్ణి. ఈ తత్వాన్ని తెలియచేసేటటువంటిది గంగానది యొక్క ప్రవాహం. అందుకే గంగగా లోకానికి ఎన్నో తాత్వికమైనటువంటి విషయాల్ని ప్రబోధం చేస్తూ ఉంటుంది. అటువంటి గంగ శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ స్తోత్రం చేస్తారు ఆ గంగమ్మని. అందులో అంటారు, భగవద్గీత కించిదీత గంగాజలవకణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన జచచ్చ అంటారు. ఈ లోకంలో
పుట్టినటువంటి వ్యక్తి యమధర్మరాజుతో చర్చ చెయ్యకుండా ఉండాలి అంటే 3 తెలుసుకుని ఉండాలి అన్నారు శంకరాచార్యుల వారు. భగవద్గీత కించిత దీత, కనీసం రోజు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదువుకో. గంగాజలలవకణికాపీత, గంగా నది జలాల్ని ఒక్క బొట్టైనా నోట్లో వేసుకున్నవాడెవరుంటాడో వాడు. గంగాజలలవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ, ఒక్కసారైనా విష్ణువు యొక్క పూజ చేసినటువంటి వాడు. మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ, అటువంటి వాడికి యముడితో చర్చ లేదు. యముడితో చర్చ నాకెందుకండి? ఆయనతో చర్చావేదిక ఏమిటి, నేను వెళ్ళి చర్చ చేయడం ఏమిటి, ఎందుకది? అంటే చర్చ అన్న మాటకు అర్థం ఏదో ఆయన మనం కూర్చుని చర్చావేదిక నిర్వహిస్తామని కాదు. ఆయన రమ్మంటాడు, నేను రానంటాను, అదే చర్చ. అంటే పరమ భయంకర స్వరూపాలతో యమధర్మరాజు గారి యొక్క యమభటుల యొక్క దర్శనం చెయ్యవలసినటువంటి అవసరం ఉండదు. ఎవరు ఈ 3 చేస్తారో ఆ 3 చేసినటువంటి వాడు ఉత్తమ లోకాన్ని స్వర్గలోకాన్ని పొందుతాడు తప్ప వాడు మళ్ళీ యమధర్మరాజు గారి దర్శనం చెయ్యవలసిన అవసరం ఉండదు. అంత పవిత్రమైనటువంటి జలములు గంగాజలములు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే ఆ గంగ యొక్క అధిష్టాన దేవతా ప్రసాదం. అందుకే గంగ ఆ అధిష్టాన దేవతగా కూడా ఎలా ఉంటుందో వర్ణిస్తారు. ఆవిడ తెల్లటి బట్ట కట్టుకుని మణిహారములు వేసుకుని కిరీటం పెట్టుకుని ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ మొసలి వాహనం మీద వెడుతూ ఉంటుంది గంగమ్మ. అటువంటి తల్లి పిలిస్తే పలుకుతుంది. ఎందరికో పెద్దలకి సాకార రూపంతో దర్శనమిచ్చింది గంగమ్మ. అటువంటి తల్లి ఉన్నదే ఆమె అనుగ్రహము కలుగుగాక. అందుకే భగవద్గీత కించిత ధీత గంగాజలలవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. ఈ 3 ఎవరు చేస్తారో అటువంటి వారికి యమధర్మరాజు గారితో చర్చ లేదు. అసలు శాస్త్రంలో ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమేవ చతుష్టయం, కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభుసేవనం. సంసారమంతా అసారమే, అందులో ఏమి సారం ఉండదు. అసలు సంసారమునందు సారవంతమైనటువంటి విషయములు ఏవైనా ఉంటే 4 ఉన్నాయి. ఈ 4 పొందనటువంటి వాడెవరో వాడు జీవితంలో చాలా గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నవాడే. అంత గొప్పదైనటువంటిది జీవితంలో పొంది తీరవలసినటువంటిది ఏది అంటే పెద్దలు చెప్పినవి అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం. ఏమిటవి? కాశ్యాం వాసః, కాశీలో 9 రోజులు కనీసం ఉండాలి. కాశ్యాం వాసః సతాం సంగో, సత్పురుషుడితో స్నేహాన్ని తప్పకుండా ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అక్కర్లేని అభిమానాలు ఆభిజాత్యాలు అహంకారాలు మనసు నిండా పెట్టేసుకుని మహాపురుషులతో స్నేహాన్ని విడిచిపెట్టుకుంటే 1,000,000 జన్మలు పాడైపోతావు. ఎంతకైనా కిందకి దిగొచ్చి వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళతో స్నేహం నిలబెట్టుకోవాలి తప్ప వాళ్ళ అనుగ్రహ వీక్షణముల నుంచి తప్పుకుంటే నశించిపోతాడు. అందుకే సతాం సంగో గంగాభ, గంగా స్నానం చేసి తీరాలి. మనుష్య జన్మలో గంగా స్నానం చేయకపోతే వాడు ఏదో గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నట్టే. గంగాభ శంభుసేవనం, పరమశివుని యొక్క సేవ చేసి తీరాలి. అసారే ఖలు సంసారే సారమీత చతుష్టయం, ఈ 4 పరమ సారవంతమైన విషయములు. ఈ 4 నా జీవితంలో చేశానా లేదా లెక్క పెట్టుకో. ఒకవేళ చేసి ఉండకపోతే చెయ్యి, లేకపోతే జీవితము నిస్సారమైపోతుంది సుమా. పెద్దలు హెచ్చరించారు. రామకృష్ణ పరమహంస ఒకప్పుడు ధ్యానం చేశారు. కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెడుతున్న వాళ్ళందరికీ కూడా పరమశివుడు వచ్చి కుడి చెవిలో తారక మంత్రోపదేశం చేస్తాడంటారు. చీమలు చచ్చిపోతాయి, ఈగలు చచ్చిపోతాయి, దోమలు చచ్చిపోతాయి. ఇన్నింటికి పరమశివుడు తారక మంత్రోపదేశం చేస్తాడా కుడి చెవిలో? ఆయన సమాధిమగ్నుడై దర్శనం చేశారు ఆంతరమునందు. చచ్చిపోతున్నటువంటి చిన్న చిన్న కీటకాలకి కూడా కుడి చెవిలో తారకం చెప్తూ పరమశివ దర్శనమైంది రామకృష్ణ పరమహంసకి. కాశీపట్టణంలో అద్భుతం, గంగమ్మ సాకార రూపంతో కదిలి వస్తుంది. అందుకే కాశీపట్టణంలో ప్రాణం పోతుంటేట పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భైరక్ష
భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి వెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమురరించునప్పుడు కాశీ అంటారు కాశీఖండంలో. కాశీపట్టణంలో ప్రాణం పోతున్నవాడు ఊపిరందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి నేను విసనకర్రతో విసరడమేమిట్రా, నమ్మి కాశీ వచ్చి చచ్చిపోతున్నాడని తన గుండెలు ఊగిపోయేటట్టుగా పవిట కొంగుతో విసురుతుందిట. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి గణపతి వచ్చి తన ముక్కు చివర తడి ఆ ప్రాణం పోతున్న వాడి ముక్కు దగ్గర రాసి ధుత్కారమునరించి ఊపిరిలు ఊది ఉండరా వస్తున్నారు మా నాన్నగారంటే అట్ట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున దీర్చు భసితరేక. ఆ ప్రమదగణాలకి అధిపతి అయినటువంటి భృంగి గబగబా వచ్చి బెంగ పెట్టుకోకురా, భయపడకు అని చెప్పి విభూతి రేఖలు ఆ లలాటమునందు పెడతాట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు. గంగ యొక్క అధిష్టాన దేవత గంగమ్మ తల్లి ఆ తెల్లటి బట్టలు కట్టుకుని ఒంటి మీద పెట్టుకున్న నగలు మెరిసిపోతుండగా నడిచి వచ్చి చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుందిట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి, అందుకే కాశీలో చచ్చిపోయే వాళ్ళకి కుడిచేవి పైకి వస్తుందంటారు. ఆ తల తిప్పి సుగంధిం పుష్టివర్ధనం పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా సుగంధం వస్తుండగా పరమశివుడొచ్చి వంగి ఆ కుడి చెవిలో తారకం చెప్తాట. ఇంతమందిని చూస్తూ పరమశివుడి వంక చూస్తూ ఆయన చెప్పిన తారకాన్ని ఆఖరి ఊపిరిలో చెప్పి ఆయనలో ఐక్యమైపోతారు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఎన్ని మాటలు చదివినా పద్యం చదివేటప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి నేను కాసేపు ఆగిపోతుంటాను. నిద్ర వస్తే మాగన్ను పెట్టాడంటారు. బాగా నిద్రలోకి వెళ్ళిన వాడు రేపు లేస్తాడు. ఎంత పెద్ద మాట వాడారు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఇక లేవడు, పెద్ద నిద్ర. దానికి మాగన్ను పెడుతున్నాడంటే మూత పడిపోతోంది కన్ను. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవునుపదేశమనరించినప్పుడు కాశీ. కాశీపట్టణంలో మహానుభావుడు పరమశివుడు ఉపదేశం చేస్తుంటే గంగమ్మ వచ్చి సాక్షాత్కరించి ఒళ్ళు నిమురుతుంది. అంత గొప్ప నది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఒకప్పుడు కోరుకున్నాడు పరీక్షిత్తు గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి గంగమ్మ యొక్క వైభవం గురించి ఒక మాట చెప్తాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తుబట లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడుగుతాడు. అమ్మా అని పిలిస్తే చాలట గంగ ఒడ్డుకెళ్ళి ఆవిడ కనపడి పొమ్మా అంటుందట, పోరా అని మోక్షానికి పంపిస్తుందట పాపాలన్నీ తీసేసి. అమ్మా అటువంటి తల్లివి లెమ్మా ఒక్కసారి పైకి లేచి నీ రూపంతో కనపడి నాకెదురుగుండా రావా అంటాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలుస్తాడు. ఆ గంగ అంత గొప్పది. గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు భంజించునతని సర్వపాతక చెయ్యముల్. ప్రతిరోజు గంగ స్నానం చెయ్యక్కర్లేదు. 3 మాటలు గంగానది 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 అంటే చాలట. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర మళ్ళీ పోయే వరకు, అంటే నిద్రపోయే వరకు పడుకునే పర్యంతం ఈ లోపల ఒక్క 3 మాటలు గంగానది 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 అని తలుచుకుంటే చాలు. రేపడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు, ఎవరు ఆ నామం చెప్తున్నారో గంగని తెలుసుకుని నమస్కారం చేస్తాడో అటువంటి వాడికి భంజించునతని సర్వపాతక చెయ్యముల్, అతని యొక్క మహాపాతకాలు కూడా గంగమ్మ పోగొట్టేస్తుంది. అందుకే గంగా స్నానం చెయ్యక్కర్లేదు. గంగా స్నానం చెయ్యాలని ఉవ్విళ్ళు ఉరితే చాలు గంగమ్మ తన అనుగ్రహ శక్తి చేత పాపాలు పోగొడుతుంది. అందుకే గంగమ్మ దేవత కాబట్టే ఆ గంగానదికి అధిష్టాన దేవత కనుకనే ఆవిడ అనుగ్రహిస్తుంది. అయ్యో పాపం అందరూ నా దగ్గరికి వచ్చి స్నానం చెయ్యలేరని ప్రతి సంవత్సరం ఒక్క పర్వదినం నాడు మాత్రం తెల్లవారుజాము వేళలో ఈ భూమండలంలో ఎక్కడ నీరున్నా అందులోకి ఆవిడ వస్తుంది. అది నుయ్యి కానివ్వండి, పంపు కానివ్వండి, పాతాళం కానివ్వండి, నది కానివ్వండి, సరస్సు కానివ్వండి, చెరువు కానివ్వండి, అందులోకి వస్తుంది. అందుకే
మన వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, దీపావళి అమావాస్య తిథి నాడు ఎందుకు తలస్నానం చేస్తారు అంటే ఒంటికి నూనె రాసుకుంటారు. తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌవసేత్. తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఆ నూనెని ఒంటికి రాసుకుంటే అలక్ష్మి పోతుంది. ఆ రోజు తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది, దానివల్ల పాపాలు పోతాయి. ఒక్క దీపావళి అమావాస్య రోజు మాత్రం అన్ని జలములలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. అందుకే దీపావళి అమావాస్య స్నానం అంత గొప్ప స్నానమైంది. ఆ గంగానది ఎంత గొప్ప స్థాయిని పొందింది అంటే, బాహ్యంలో పరమశివుడికి ఒక్కతే ఇల్లాలు పార్వతీదేవి. కానీ పార్వతీదేవి అంటే ఆయనకి ఎంత ప్రేమో అంత ప్రేమ నలుగురి మీదకు ఉంటుంది. అందుకే పార్వతీదేవితో సమాన స్థాయి చెప్తారు నలుగురికి. కానీ భార్యాస్థానాలు కావు, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పార్వతీదేవితో సమాన స్థాయి భార్యాస్థానం పార్వతీదేవిదొక్కదానిదే. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్మి అంటారు. పరమశివుని యొక్క నలుగురు ఇల్లాండ్రతో సమానం వాళ్ళు. నలుగురు భార్యకి ఎటువంటి స్థానమో అంత స్థానం ఇచ్చాడు. మొట్టమొదటిది గౌరీ యొక్కతే పార్వతీదేవి. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. ఆ గంగే కదా భూమి మీదకి వచ్చింది, కాబట్టి గంగ ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే. కాశీపట్టణం ఒకటి, దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామం ఒకటి. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోక నాయకునకును. పరమశివునికి ఈ నలుగురు కూడా రాణి వాసంబులను రాగ రసము పేర్మి. అంతఃపురకాంత అయినటువంటి పార్వతీదేవికి ఏ స్థానమో వీళ్ళ నలుగురికి ఆ స్థానం. అందుకే వీళ్ళ నలుగురి జోలికి వెళ్ళిన, ఈ నలుగురిని తక్కువ చేసిన శివాగ్రహానికి పాత్రుడవ్వలసి వస్తుంది. వీళ్ళ నలుగురిని కీర్తించిన, స్తోత్రం చేసిన, వాళ్ల పట్ల మర్యాద పాటించిన అంత గొప్ప శివానుగ్రహానికి పాత్రుడు కూడా అవుతాడు. గంగా వైభవం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హితకింకరీ స్వర్లోకస్తులిత స్వరైశ్చ విభుదైః కాశ్యా సమం బ్రహ్మణ కాశీక్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః అన్నారు శంకరాచార్యులు వారు మణికర్ణికాష్టకంలో చెప్పినటువంటి శ్లోకం. అసలు కాశీ పట్టణానికి అంత శక్తి ఎక్కడిది అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులు ఒక అద్భుతాన్ని చెప్పారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఓ కోరిక పుట్టిందిట. కాశీపట్టణం ఇంత గొప్పది ఇంత గొప్పది ఇంత గొప్పది అంటారు కదా, కాశీపట్టణం గొప్పదా, దేవతలందరితో కలిపి తీసుకొచ్చి స్వర్గలోకాన్ని తక్కెట్లో పెడితే ఇది గొప్పదా చూడాలనుకున్నాడు. అనుకుని తక్కెట రెండూ కూడా సమానంగా పెట్టాలి కదా, మరి రెండు సమానంగా పెట్టి ఒక పక్క 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకాన్ని పెట్టాడు, ఒక పక్క కాశీపట్టణాన్ని పెట్టాడు. కాశీధన్యతమా విముక్తి నగరీ, పైగా దానికి గంగ ఉంది పక్కన ఆ కాశీపట్టణంలోని. అందుకని సాలంకృత గంగయా, కాశీ అసలే ధన్యతమమైనటువంటి పట్టణం, దానికి తోడు విముక్తి నగరీ మోక్షాన్నిచ్చేటటువంటి పట్టణం. సాలంకృత గంగయా, ఆ కాశీ పట్టణంలో గంగ ప్రవహిస్తోంది. అక్కడతో పోయిందా? తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ. ఆ గంగా నదీ ప్రవాహంలోనే ఒక చోట మణికర్ణికా ఘాట్ ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది. మణికర్ణికా తీర్థం దగ్గరికి వచ్చి ముక్తికి అంత దాస్యం చేస్తూ ఉంటుంది, ఇలా చేతులు కట్టుకుని నిలబడుతుందట. ఎవరికి ఇమ్మంటావమ్మా మోక్షం అని అడుగుతూ ఉంటుందిట. ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్తులిత స్వరైశ్చ విభుదైః కాశ్యా సమం బ్రహ్మణ. ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. గంగానది ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది, కాశీపట్టణం ఉంది. ఇప్పుడు ఈ కాశీపట్టణాన్ని తక్కెట్లో ఒక పక్కన పెట్టాడు, స్వర్గలోకాన్ని 33 కోట్ల మందిని దేవతల్ని ఒక పక్కన పెట్టాడు. పెడితే ఏమైందంటేట, కాశీ క్షోణితలే స్థిత గురుతరా. కాశీపట్టణంలో గంగ ఉన్న కారణం చేత, మణికర్ణికా తీర్థం ఉన్న కారణం చేత కాశీపట్టణం కిందకు వచ్చేసింది భూమి మీదకి.
స్వర్గో లఘుత్వం గతః 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకం దీంతో సమానం కాకపోవడం వల్ల తక్కెట్ లేచిపోయింది, స్వర్గం పైకిపోయింది. స్వర్గలోకం పైన భూలోకంలో కాశీ ఎందుకుంటాయంటే కాశీ అంత గొప్పదైపోయింది. అందుకని అది కాశీ క్షోణితలే స్థిత గురుతరా. స్వర్గలోకం 33 కోట్ల మంది దేవతల కన్నా కూడా బరువైనది ఏది అంటే కాశీపట్టణం గంగానది. అంత గొప్ప నది గంగానది. అటువంటి గంగానది, అటువంటి కాశీపట్టణం ఎక్కడున్నాయో అక్కడ సమస్త కాలముల యందు లోకులకు కావలసినటువంటి సౌఖ్యములన్నీ దొరుకుతాయి. ఇంకా అంతకన్నా గొప్ప నది ఎక్కడుంటుంది? ఇంకా అంతకన్నా చెప్పడానికి గంగానది యొక్క వైభవాన్ని వేరొక శ్లోకాన్ని చూపించడం కష్టం. అంత గొప్ప శ్లోకాన్ని శంకర భగవత్పాదులు మనకి మణికర్ణికాష్టకంలో ఇచ్చారు. ఆ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అక్కడ విశ్వేశ్వర లింగం ఉంది, విశ్వనాథుడు ఉన్నాడు. ఉన్న కారణం చేత ఈ లోకంలో ఏవేవి గొప్ప ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా కాశీపట్టణంలోకి వస్తాయి. ఒక పక్క గంగా, ఆ గంగా నదిలో స్నానం చేస్తాడు, సమస్త పాపములను పోగొట్టుకుంటాడు, విశ్వనాథుణ్ణి సేవిస్తాడు. పరమశివుడికి కూడా గంగా తీరంలో ఉన్నటువంటి కాశీపట్టణం అన్నా గంగా నది అన్నా ఆయనకి కూడా ఎంత ప్రీతో దివోదాస వృత్తాంతంలో చెప్తారు. ఆ కాశీని విడిచిపెట్టి ఉండలేడు, ఎప్పుడూ అందులో ఉంటాడు. అందుకే అవిముక్త నగరి అని పేరు. ఆయన వదిలిపెట్టాడు కాబట్టి దానికి ఆ పేరు. అక్కడ గంగా, అక్కడ కాశీ ఉన్నాయి కాబట్టే ప్రతిరోజు అక్కడికి ఎవరొస్తారు ఆ క్షేత్రంలోకి అంటే శివుని నివాళించు నడిరేయి శేషాహి బహుపణారత్న దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు కామధేను ఇందు ఖండేందు శేఖరు నూధస్యధారలనొలలార్చు మణులు 9 కంఠే కాలునకు నిర్మల మణులనిచ్చు కనికలు కాగా కాశికాపట్టణము శంకరుని నెలవు కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తిదాయకము అవిముక్తకంబు అంటారు. ఆ గంగ పక్కన ఉన్న కారణం చేత, గంగ మీద ప్రీతితో శివుడున్న కారణం చేత కాశీపట్టణంలో ఉన్న విశ్వనాథాలయంలోకి ఎవరెవరొస్తారంటేట అర్ధరాత్రి అయ్యేటప్పటికి 1000 పడగలతో ఆదిశేషుడు లోపలికి వస్తాట. వచ్చి నీకు ఇప్పటి వరకు ఇచ్చిన నీరాజనాలు శివ అని 1000 పడగలు విప్పి 1000 పడగల మీద ఉన్నటువంటి మణులు ఆ శివలింగం చుట్టూ తిప్పుతూ నీరాజనాలు ఇస్తాట. స్వర్గలోకం నుంచి కల్పవృక్షాలన్నీ వస్తాయిట. అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫలపుష్పముల కల్ప పాదపములు. కల్పవృక్షాలన్నీ వచ్చి ఆయన దగ్గర ఫలపుష్పములను సమర్పించి సేవిస్తాయి. కామధేను వచ్చి ఆయన శివలింగం మీదకి నిలబడి నూధస్యదారలనొలలార్చు తన పాలతో విశ్వనాథలింగాన్ని అభిషేకిస్తుందిట. అలాగే నవనిధులు బయలుదేరి వచ్చి నిర్మలమైనటువంటి మణులు కంఠేకాలునకు కానుకల కిందనిస్తాయిట. కాశికాపట్టణము శంకరుని నిలవు. ఆ కాశీపట్టణం శంకరుని యొక్క నివాస క్షేత్రం. అది కలి ప్రవేశింపడానంద కాననమున కలిపురుషుడు ప్రవేశించినటువంటి పట్టణం.